నాయక్ గారు చెప్పండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేటువంటిది మీరు చెప్తున్నారు. కానీ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు చూస్తే అనేకమైనటువంటి వర్గాలు, ఆఖరికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా రాజీనామా చేయమని మన కోమటి రెడ్డి బ్రదర్స్ చేయటం, తర్వాత చాలామంది కూడా ఈ ముఖ్యమంత్రి రేసులో ఉండటం, పిసిసి అధ్యక్ష పదవికి ఆశించడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ఒకవైపు రాష్ట్రంలో బీజేపీ ఎదిగే క్రమంలో ఉంది, టీఆర్ఎస్ చాలా బలంగా ఉంది గ్రౌండ్ లెవెల్లో కానివ్వండి, లేకపోతే అధికారంలో ఉండండి, వేరే స్కీమ్స్ కానివ్వండి, అంటే ప్రతిపక్షాలు విమర్శలు లేదన్న. ఇటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ యొక్క అంటే దాని అధికారంలోకి రావాలి అనేటువంటి ఆశ కానివ్వండి, అభిలాష కానివ్వండి, అది ఏ విధంగా నెరవేరుతుందని అనుకుంటారు? అంటే రెండు ప్రశ్నలు మీరు చెప్పిన దాంట్లో ప్రధానమైనవి. ఒకటి, పార్టీలో అంతర్గతంగా వచ్చేటటువంటి సమస్యలు. అంటే మా పార్టీలో ఒక 10 నుంచి 15 మంది ముఖ్యమంత్రి స్థాయి కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. అంటే మనం ఇతర పార్టీలో ఎత్తుక్కోవాల్సి వస్తుంది. ముఖ్యమంత్రిని ఇప్పుడు బీజేపీ ముఖ్యమంత్రి ఎవరు కావాలనేది వాళ్ళు కాంగ్రెస్ నాయకులు ఎదుకు చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది, ఎత్తుక్కునేటటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఈ పార్టీ అంతమంది లీడర్షిప్ను తయారు చేసినటువంటి పరిస్థితి. రెండోది, కాంగ్రెస్ పార్టీ భారత సమాజాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అంటే ఎన్ని కాంట్రడిక్షన్స్ భారత సమాజంలో ఉన్నాయో అన్ని కాంట్రడిక్షన్స్ కాంగ్రెస్ పార్టీలో ఉంటాయి. అంటే ఆ డెమోక్రటిక్ స్పేస్, ఆ డెమోక్రటిక్ వాయిస్ ఇచ్చుకునేటటువంటి స్పేస్ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. ఆ చర్చల ధారణ, అభిప్రాయాల్ని గౌరవించే నేచర్ కూడా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి ఉన్నది, ప్లస్ రాష్ట్ర స్థాయి నాయకత్వానికి ఉన్నది. ఇప్పుడు నిన్న జరిగినటువంటి సంఘటన, నేను మా పీసీసీ ప్రెసిడెంట్ గారిని చెప్పాను, సార్ మరి ఇట్లా వచ్చింది కదా, దీని మీద వాట్ షుడ్ వి డూ, నేను డిస్కషన్కి పోతున్నాను, మాట్లాడాల్సి ఉంటుంది కదా అంటే, మీరు డెమోక్రటిక్ స్పిరిట్స్తో పోండి, ఇట్ ఈస్ అవర్ బేసిక్ ప్రిన్సిపల్ అనేటటువంటి మాట ఆయన స్వయం నాతో చెప్పినటువంటి పరిస్థితి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే చెప్పినటువంటి పరిస్థితి. బహుశా ఇతర పార్టీల్లో అది మనం చూడలేము. ఇమ్మీడియట్గా నెగిటివ్ కోణం తీసేసుకొని ఆయన మీద ముద్రలేసి ఎదుటోన్ని ఖతం చేసేటటువంటి పని పెట్టుకోవడం అనేది బయట జరుగుతుంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం, అంతర్గత చర్చా విధానం, అంతర్గత మెజారిటీ అభిప్రాయాన్ని గౌరవించి ముందుకు పోవడం అనేటటువంటి ఉంటుంది. సరే, కొందరు నచ్చకపోవచ్చు, అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, కానీ అంతిమంగా అందరు కలిసి పనిచేసేటటువంటి నేచర్ కూడా కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అభిప్రాయ భేదాలని ముందు పెట్టుకొని, కామన్ గోల్ను ముందు పెట్టుకొని రేపు కూర్చొని మాట్లాడుకున్న తర్వాత ఒకటే గోల్తోనే ముందుకు పోతారు. ఖచ్చితంగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇక మనం టీఆర్ఎస్కు సంబంధించినటువంటి అంశం కానీ మిగతా బీజేపీకి సంబంధించిన, టీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికీ సంస్థాగతమైనటువంటి నిర్మాణం లేదు. అంటే నాయకత్వం బలంగా ఉన్నది తప్ప కింద సంస్థాగతమైనటువంటి గ్రామస్థాయి నిర్మాణం ఏ రోజు టీఆర్ఎస్ పార్టీ చేయలేదు, ఉద్యమంలో చేయలేదు, రాష్ట్రం వచ్చిన తర్వాత గత 3 సంవత్సరాల నుంచి కూడా చేయలేదు. ఇప్పటిదాకా గత 3 సంవత్సరాల నుంచి దానికి రాష్ట్ర కార్యవర్గం లేదు. రాష్ట్ర కార్యవర్గం లేని ఏకైక పార్టీ దేశంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నో డౌట్ కేసీఆర్ మొత్తం సమాజాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి నాయకుడుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయడంలో విఫలమైందనేటటువంటి విషయం ఇవాళ టీఆర్ఎస్ నాయకులే అంతర్గతంగా అక్కడక్కడ మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళు ప్రజల ఎక్స్పెక్టేషన్ ప్రకారం పనిచేసి ప్రజలను ముందనం పొందితే ఖచ్చితంగా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటికైతే ఆ స్కోప్ లేదు. ఇంకా 18 నెలల్లో మనం ఎన్నికలకు పోతున్నాం. ఇప్పుడు 33 నెలలు అయిపోయినాయి, ఇంకా 20 నెలలు ఉన్నది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చివరి 3 నెలలు అవకాశం ఉన్నది. కాబట్టి ఇప్పుడు 15 నెలల టైంలో ఇక అల్లావుద్దీన్ అద్భుతం అయితే చేయలేము. డెవలప్మెంట్ ప్రాసెస్లో అంత ఈజీ అని నేను అనుకోవట్లేదు. ఇంకో ఫీలింగ్ కూడా ఉన్నది. నేను గమనించినటువంటి అంశం ఏంటంటే, తిరుగుతున్నటువంటి క్రమంలో ఇంత కష్టపడి కాంగ్రెస్ పార్టీ మనకు రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే మనం కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వలేదేమో అనేటటువంటి భావన చాలా దిక్కులలో ప్రజల్లో వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ భావన ఖచ్చితంగా రేపు కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తుంది. ఇక బీజేపీకి సంబంధించినటువంటి అంశం, నేనైతే బీజేపీ ఇక్కడ అంత ప్రభావం చూపిస్తుందని నేను అనుకోవట్లేదు, చూపించేటటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా నేను భావించట్లేదు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.